మామూలుగా ముంగటోళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచన చేస్తది మన మనసు. వేరేటోళ్ళకి బాధ అయితదేమో అన్న భయం కూడా అడ్డుపడతది. అయితే నిజమంటే ఏంది మరి? మహాభారతంలా కృష్ణ భగవానుడు చెప్పిన ముచ్చట్లు రోజంతా తెలుసుకుంటాం కదా! ఇయాల మళ్ళొక ముచ్చటతోటి మీ ముంగటికొచ్చిన ఇయాల ముచ్చట ఏంది అంటే నిజం. దాని గురించి మాట్లాడుకుందాం. నిజమే మాట్లాడాలి అని నిర్ణయం తీసుకునే గడియలు అందరి బతుకులల్లో గడికి వస్తూనే ఉంటాయి. అయితే నిజం మాత్రం నోట్లకెళ్ళి బయటకు రాదు. ఏదో భయం గుండెల నిండుతది. ఏదన్నా జరిగిన ముచ్చట లేక అనుభవం గురించి మాట్లాడుడు. ఇక లేకపోతే మరీ సొంతంగా చేసిన తప్పు గురించి వేరేటోళ్ళకి చెప్పుకునుడు. అయితే నిజమంటే ఇదేనా? కాదు. ఇదంతా ఉట్టి ఖాయం ముచ్చట. అంటే జరిగింది జరిగినట్టు చెప్పుడు మామూలు ముచ్చట్నే. కానీ అప్పుడప్పుడు నిజాన్ని చెప్తున్నప్పుడు కూడా భయమైతది. మామూలుగా ముంగటోళ్ళు ఏమనుకుంటారని ఆలోచన చేస్తది మన మనసు. వేరేటోళ్ళకి బాధ అయితదేమో అన్న భయం కూడా అడ్డుపడతది. అయితే ఈ నిజం అనేది ఏంది? ఎప్పుడైనా మీరు ఆలోచన చేసిర్రా దాని గురించి? మనసుల భయం నిండినంక గూడక ఓలన్నా ఖాయంగా మాట్లాడితే అదే నిజమైతది. వాస్తవానికి నిజమంటే ఏందంటే నిర్భయానికి ఇంకో పేరు. ఇక భయాన్ని ఇడిసబెట్టేటందుకు కాలం అడ్డుపడది. ఎందుకంటే నిర్భయం మన ఆత్మకు సొంతంగా వచ్చిన గుణం. అంటే జీవితంలో ప్రతి నిమిషం నిజం మాట్లాడే నిమిషమే కాదంట్రా మీరు ఆలోచన చెయ్యుర్రి అని కృష్ణ భగవానుడు చెప్పిండు. ఇది మీకు అర్థమైతే కామెంట్‌లే మంచిగుంది. అర్థమైందని చెప్పుర్రి. అర్థం కాకపోతే నో అని చెప్పుర్రి. నేను మళ్ళా చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి. మహాభారతం మొత్తం మన తెలంగాణ యాసలో చెప్పుడు మొదలుపెట్టిన లాంగ్ వీడియోలలా. పోయి చూడుర్రి. మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యుర్రి.